హలో అండి. ఈరోజు ఈ వీడియోలో థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ఆ నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఎలాంటి డిఫికల్ట్‌గా ఉన్న నెక్స్ అయినా సరే మెజర్‌మెంట్స్‌తో మనము డ్రా చేస్తే మాత్రము మనకి ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఫస్ట్ అయితే ఇట్లా క్యాన్వాస్ పేపర్ తీసుకోవాలండి. బక్రం కూడా అంటారు దీన్ని. సో, దీన్ని ఇట్లా ఫోల్డింగ్‌లో పెట్టేసుకొని ఫస్ట్ స్ట్రెయిట్‌గా అయితే ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. సో, దీని లెంత్ వచ్చేసి మనకి ఎంత నెక్ కావాలో అంత లెంత్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ పావు తక్కువ 11 తీసుకున్నా. ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు నార్మల్గా బ్లౌజ్ మీద కట్ చేస్తే మాత్రము ఎంతైతే ఉంటుందో నెక్ ఎంత తీసుకోవాలంటున్నారో అంతే తీసుకోండి. లేదు క్యాన్వాస్లో కట్ చేసుకున్నప్పుడు మాత్రము ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి. నాకు నెక్ పావు తక్కువ 3 అండి, కాకపోతే పావించ్ ఎక్స్ట్రా పెట్టుకొని 3 ఇంచులు అయితే పెట్టుకున్నా. లెంత్ వచ్చేసి 10.5 అండి, కాకపోతే పావు తక్కువ 11 ఇంచులు అనేది పెట్టుకున్నా. ఒక పావించ్ అనేది ఎక్కువ పెట్టుకున్నా. ఇలా మార్క్ చేసుకొని స్కేల్ తీసుకొని అయితే లైన్ కొట్టేసుకుంటున్నా అండి. అయితే ఈ పావించ్ ఎందుకు అంటే మనం ఎలాంటి నెక్ స్టిచ్ చేసుకున్నప్పుడు అయినా సరే పావించ్ వదిలిపెట్టుకొని అయితే మనం స్టిచ్ చేసుకుంటాం కదండి. సో ఆ పావించ్ అనేది మనం దీనిలో కవర్ చేస్తున్నాం అనమాట. అంటే క్యాన్వాస్ మీద మనకి స్టిచ్ రాదు, దాని పక్కన అయితే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పావు తక్కువ ఒకటి తీసుకుంటున్నాను అండి. దానిలో హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్ అండ్ పావు ఇంచ్ వచ్చేసి అంటే కొంచెం స్ట్రైట్గా రావడం కోసం అనమాట. ఆ పావు ఇంచ్ నుంచి మనం షేప్ అనేది మార్క్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద నుంచి అండి, సో ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్కి అయితే మార్క్ చేసేసుకోవాలి. అంటే మనకి నెక్ కావాలి కాబట్టి ఇట్లా మెజర్మెంట్స్ అయితే మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నానండి. ఆ లైన్ నుంచి మళ్ళీ 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి, అంటే బయటకు వస్తుందన్నమాట షేప్ అనేది. సో ఇప్పుడు కింద నుంచి కూడా అంటే 1.5 అనేది ఉందా లేదా అని చూసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇట్లా ప్లస్ గుర్తులాగా అయితే పెట్టుకోండి. ఒక సెంటర్ అనేది మనకి మార్క్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీ దగ్గర ఆర్మ్ స్కేల్ ఉంటే తీసుకోండి, లేదంటే ఫ్రీ హ్యాండ్తో కూడా వేసేసుకోవచ్చు అండి. ఈ ఆర్మ్ స్కేల్ మన దగ్గర ఉందంటే మాత్రం చాలా యూజ్ అవుతుందండి. ఎవరి దగ్గర లేకపోతే మాత్రం తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది మనకైతే. చూస్తున్నారు కదా, హాఫ్ ఇంచ్ నుంచి ఈ ప్లస్ గుర్తులాగా పెట్టుకున్నా కదండి, ఇక్కడికైతే ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. అంతే అండి. తర్వాత మళ్ళీ కింద నుంచి అయితే ఒక మార్క్ అయితే ఇవ్వాలి. మళ్ళీ కింద నుంచి అయితే ఇట్లా ఆర్మ్ స్కేల్ పెట్టేసుకొని రౌండ్గా అయితే మార్క్ చేసేసుకుంటున్నానండి. మీరు ఫ్రీ హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు. ఫ్రీ హ్యాండ్ కాకుండా ఇట్లా ఆర్మ్ స్కేల్ ఉంటే ఇంకా మనకి పని అయితే తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంతే అండి. సో నాకు కొంచెం షార్ప్గా ఇట్లా వచ్చినట్టు అనిపించిందండి, అందుకే కొంచెం దానికి ఒక పావు ఇంచ్ అంత కిందకి ఇట్లా రౌండ్గా అయితే మార్క్ చేసేసుకున్నాను. ఇంతే అండి. మనకి నెక్ అయితే ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటారు. ఇలాంటి నెక్స్ కూడా ఇంత దానిలాగా చెప్తున్నారేంటి అని అనుకోవచ్చు. చాలామందికి అయితే ఇట్లా ఎలా మార్క్ చేసుకోవాలనేది, ఎలాగ నెక్ కట్ చేసుకోవాలనేది కూడా తెలియదండి. సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు అయితే ఇగ్నోర్ చేసేయండి. సో కింద ఏమో ఇట్లా 1 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకొని ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలండి. మనం అసలు బక్రంతో ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. నా వీడియోస్ మెయిన్గా బిగినర్స్కి అయితే యూజ్ అవుతాయండి. నేను వాళ్ళకి అర్థమయ్యేలాగా అయితేనే చెప్తాను. నెక్స్ట్ పైన హాఫ్ ఇంచ్కి అయితే ఇట్లా మార్క్ చేసేసుకున్నాను. సో కటింగ్ అయితే చేసేసుకుందామండి. కటింగ్ కూడా మొత్తం చేయొద్దండి. మనం హాఫ్ ఇంచ్కి ఒక లైన్ అనేది మార్క్ చేసాం కదండి, పావుతకు ఒకటి, అదైతే ఉంచేసేయాలి. అట్లనే మీకు చూపిస్తాను చూడండి. ఇట్లయితే సెంటర్ పాయింట్కి అయితే ఇట్లా ఖర్చులు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు బయటది అయితే కట్ చేస్తాం కదా, ఇప్పుడు లోపలది అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఓన్లీ ఇక్కడ వరకే కట్ చేయాలన్నమాట. సో పైన ఎట్లయితే మనం మార్క్ చేసామో అదైతే వదిలేసేయాలండి, కట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనము బ్లౌజ్ మీద కానీ డ్రెస్ మీద కానీ పెట్టి స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అది కట్ చేయకపోతే కరెక్ట్గా అనేది నెక్ ఎక్కడికైతే ఉందో అక్కడికైతే మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు. మనకి సెంటర్లో ఖర్చు ఇచ్చుకున్నాం కదా, ఆ ఖర్చు అండ్ డ్రెస్ ఖర్చు అండ్ బ్లౌజ్ ఖర్చు రెండు ఒక దగ్గర పెట్టేసుకొని అయితే ఈజీగా కుట్టుకోవడానికి మనకైతే వస్తుంది అనమాట, వీలుగా ఉంటుంది. మీరు ఎలాంటి నెక్ కట్ చేసుకున్నా సరే పైన అయితే హాఫ్ ఇంచ్ అనేది కట్ చేయకుండా ఇట్లానే వదిలేసేయండి. అదొకటనే. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక పావించ్ అనేది క్యాన్వాస్ మీద కట్ చేసుకున్నప్పుడు పావించ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలండి. ఇంతే అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎట్లా అనిపిస్తుందో కింద అయితే కమెంట్ చేయండి. సో ఫైనల్గా కుట్టిన తర్వాత అయితే ఇట్లా అయితే ఉందండి నెక్. నెక్స్ట్ చూడడానికి అంత హైలైట్ అనిపించవు కానీ వేసుకుంటే మాత్రం బాగుంటుందండి. ఇట్లా చిన్న చిన్న టాజిల్స్ అయితే ఇచ్చేసాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. ఇంకా వీడియో వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.